మచ్చా కుకింగ్ మొదలు పెట్టేస్తా మామ స్టైల్లో మామ స్టైల్లో మామ స్టైల్లో హాయ్ మచ్చా, ఈరోజు మంట లేదు, నూనె లేదు. కడ్ పోహా మీకోసం. ఫస్టుగా ఎర్రగడ్డలు తీసుకోవాలి. ఆ ఎర్రగడ్డలు ఎట్లా అంటే మనం చిన్న తరుకో ఎర్రగడ్డ టేస్ట్, దీంట్లో ఎలాంటి నూనె ఉండదు, ఏముండదు. హెల్త్కు ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్. ఎర్రగడ్డను బాగా నీట్గా తొక్క తీసి అంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే దానికి పెద్దగా ఉండకూడదు, చిన్న కట్ చేసుకోవాల. ఈరోజు ఎందుకు నేను ఇది చేయాలనుకున్నా అంటే, ఎక్కువ దాన్ని ఉడికి బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ మన ఉడికియడం వల్లనే వేస్ట్ అయిపోతున్నాయి. ఆయిల్ వల్ల ఇప్పట్లో ఫుడ్ తింటాను, అన్నీ టేస్ట్ ఉంటాయి. కానీ ఆయిల్ లేకుండా ఉండే ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ఆయిల్ తినడం వల్ల చాలా ఇబ్బందిగా ఇదవుతుంటారు. అది ఇప్పుడు ఆయిల్ ఉండదు దీంట్లో, మనకు ఆయిల్ ఉండకోకుండానే మనం చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే మనము ఇది చాలా సింపుల్ మెథడ్, లాస్ట్కి ఇది వచ్చిందనుకో చిన్న పిల్లోడు కూడా వాడంతా వాడే చేసుకొని తినాల. స్కూళ్ళల్లో పోవాలన్నప్పుడు పోయి వచ్చింటారు, వాళ్ళకు స్పీడ్గా ఏమైనా చేసి పెట్టాలంటే అది చేసి పెట్టచ్చు. ఇంకోటి ఏది తెలుసా, ఇప్పుడు అటుకుల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే వెయిట్ లాస్ కావడం కానీ ఇట్లా దండిగా ఉన్నాయి. కర్డ్ ఎనర్జీ కోసం, ఆనియన్, టమోటా స్కిన్కు చాలా బెటర్ కాబట్టి టమోటా కూడా. మామూలుగా అయితే దీంట్లో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే నేను ఉన్నట్టుండి ఇప్పుడు అనుకున్న చేసుకొని తినాలని, అందుకని టకాని ఉండే వాటితోనే ఈరోజు చేస్తాను. ఎర్రగడ్డ చిన్నగా తరుక్కోవాలా, ఇట్లనే చిన్నగా తరుక్కుంటూ ఉండాల. ఏందో మచ్చా, అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉన్నారు. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే నాకు కూడా కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఇంకా మీ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్ చేస్తుంటే ఎనర్జీ వస్తుంది. నేను చాలా చిన్నగా తరుగుతాను కదా మచ్చ, అంటే ఎందుకంటే అవి చిన్నగా ఉండాల. పెద్దగా ఉన్నాయనుకో మనం తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. అంటే ఓన్లీ ఎర్రగడ్డ ఫ్లేవర్. ఇది చిన్నగా ఉంది అనుకో మొత్తం అటుకులు ఫ్లేవరు, మన పెరుగు ఫ్లేవరు, టమోటా అన్నీ మన పంటి కింద పడాలి కదా, అన్నీ కలిపి టేస్ట్ రావాల. అట్లా లేకుండా పెద్దగా ఉందనుకో మనం ఏమవుతుందని ఓన్లీ ఎర్రగడ్డ టేస్ట్ మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది ఎర్రగడ్డ. ఇవన్నీ క్వాంటిటీ తక్కువ అయిపోతాయి అప్పుడు మనం తీసుకొని తినేటప్పుడు. అందుకని చిన్నగా తరుక్కుంటే అది కరెక్ట్ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు మనకు టేస్ట్ హైలైట్. ఇంకా దానికి ఇంకా తిరుగు ఉండదు అనుకో. ఇంకా మొత్తం చిన్నగా అలాంటి మీరు ఏమనుకోద్దండి మచ్చా. ఎందుకు పొయ్యి వద్దు అంటే, మంట వద్దు, నూనె వద్దని అంటే కొద్ది హెల్తీ ఫుడ్ కూడా తింటా ఉండాల. మనం హెల్తీ ఫుడ్ తింటా ఉండాలా, అవి తింటాను. ఇప్పుడు హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ మనం మిగతా తినేదానిలో 10% అనే హెల్తీ ఫుడ్ తిన్నానుకో మన బాడీ కొద్దిగా దానికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మన బాడీకి. లేదనుకో మొత్తం నార్మల్గా అన్ని బిర్యానీలు అవి ఇవి అంటే నేను తినద్దని చెప్పాలా, ఇవి తినాలా అవి తినాలా, హెల్త్కి బాగా మంచిది కాబట్టి. మొత్తం ఎర్రగడ్డలన్నీ దీంట్లో వేసేసిన టమోటా ఇప్పుడు తీసుకొని వీటిని కూడా చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు భలే జోక్ ఉంటుంది మచ్చా మీకు. చూడండి, అందులో టమోటా ఇలాగ వస్తే నేను ఇలా తిప్పికొస్తా. ఎందుకో తెలుసా, నాకు ఇలా తిప్పికోయడమే ఇష్టం. కొయ్యారే కొయ్యి 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 కొయ్యారే కొయ్యి కొయ్యి కొయ్యి. బాగా చిన్న తరుక్కోవాలా మచ్చా. ఇవి కూడా చిన్నగా నీట్గా
ఎక్కువ ఎక్కువ టమోటా కావాలంటే వేసుకోవచ్చు మచ్చా. నాకంటే దాని క్వాంటిటీని బట్టి నేను తీసుకున్నా. కొద్దిగా ఆనియన్స్ అంటే ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా నేను. మామూలుగా అయితే 2 ఎర్రగడ్డలు సరిపోతాయి. కొద్దిగా ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ ఎక్కువ తీసుకుని టమాటో కూడా దీంట్లోకి వేసేసుకుంటాం. మొత్తం అన్నీ నీట్గా కట్ చేసుకునేటివన్నీ దీంట్లో వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకోవాలా. కొత్తిమీర తీసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా కావాలంటే దోసకాయ, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఉన్నట్టుండి అనుకొని చేస్తాను, అందుకని. కొత్తిమీర నీట్గా ఇది కూడా చిన్న తరుక్కోవాలా. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నానుకో ఆ కొత్తిమీరనే ఎక్కువ అయినట్టు ఉంటుంది. లైట్గా ఉండాల. పంటి కింద అదొకసారి పడాల. అంటే అన్ని పడాలని చెప్పినా కానీ మధ్య మధ్యలో ఈ కొత్తిమీర అంటే అది ఒకటి దీంట్లో వేసేసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఉప్పు కొంచెం లైట్గా, అలానే మిరప్పొడి కూడా వేసుకోవాలా. అంటే మీరు స్పైసీగా తిన్నారనుకో కొద్దిగా ఎక్కువ మిరప్పొడి వేసుకోవచ్చు. నేను తక్కువ కాబట్టి తక్కువ వేసాను మిరప్పొడి. ఈరోజు మ్యాడ్ మామ మసాలా లేదు మచ్చా దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసుకున్నాం. పెరుగు మనమే పాలు తీసుకొని దాన్ని చేసుకొని చేస్తే భలే ఉంటుంది మచ్చా. ఆ టేస్టే వేరు. నెక్స్ట్ మళ్ళీ అటుకులు ఉంటాయి కదా, మన అటుకుల్ని 2 కప్పులు తీసుకోవాలా. 2 కప్పులు దీన్ని నీట్గా వాటర్లో 2 సార్లు కడుక్కోవాలా. అందుకని ఫస్ట్ సారి ఏం చేస్తానంటే మొత్తం అటుకులన్నీ వేసి నీట్గా దాన్ని బాగా డిప్ చేయాల. డిప్ చేస్తే అప్పుడు మనం ఏమవుతుందని అవి అటుకులన్నీ నీట్గా దానిపైన ఏమైనా ఉన్నా అని ఇదే అయిపోతుంది. బాగా అంటే బాగా ఇదే అవుతుంది అనుకో. అది బాగా ముదువుగా రావాలి కదా, అంటే మెత్తగా రావాలి కదా. అంటే ఫస్ట్ మెత్తగానే రాదు, మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం వాటర్ వేసుకున్నా. నీట్గా మళ్ళీ కడుక్కొని వాటర్ లేకోకుండా ఇది కూడా వాటర్ నెక్స్ట్ మనం దాంట్లోకి వేసుకునేటప్పటికల్లా వాటర్ ఏమి ఉండకూడదు. నీట్గా పిండేసుకోవాలి. మొత్తం పిండేసుకొని ఇప్పుడు దీంట్లో అవి వేసుకున్నాం. అటుకులను నీట్గా వేసుకున్నాం. అన్ని అటుకుల్ని పొడి పొడి చేసుకోవాలి, ఉంట కడతాయి. ఎందుకంటే వాటర్లో మనం ఇది చేసాం కదా, దీనికి అవసరమే లేదు. మనం ఉడికి అలా టైం తీసుకుంటే అదంతా ఏం ఉండదు. స్పీడ్ టక్క 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 టక్కగా అయిపోవాల. తింటే మామ అనాల. నీట్గా అన్ని 2 కప్పుల అటుకులు అన్నీ మొత్తం దీంట్లో వేసేస్తాను. మొత్తం ఇది కాకోకుండా మొత్తం నీట్గా వాటర్ పిండేసిన మొత్తం వేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంకా దీంట్లో దోసకాయ, క్యారెట్ మన ఇష్టంతో బాగా వేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. దీంట్లో ఇంకా కొద్దిగా నిమ్మరసం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకని వేయలేదు. లైట్గా ఒక స్పూన్ నిమ్మరసం వేసాం అనుకో పిల్ల మామ నల్ల. అంటే పిల్ల అనే కాదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకోద్దని. అంటే ప్రతి ఒక్కరు తిన్నా అనుకో మామ వంట అంటే అట్లా ఉండాలంగా. అన్నీ మిక్స్ చేయాలంగా. మిక్స్ రా మామ మిక్స్, మిక్స్ మిక్స్, ఓ మిక్స్ బాగా మిక్స్ చేయాల. మొత్తం అంతా నీట్గా మిక్స్ చేస్తే అంటే అంత నీట్గా కలపాల. అంత ఏదంటే ఏది లేకుండా మనం ఊరికి అట్లా అన్నామనుకో పెరుగు చోటు ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. నీట్గా అంతా కలిపేలా మొత్తం. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. కొద్దిగా కామెంట్ రూపంలో కొద్దిగా లైక్ చేసి అట్లనే ఆ బెల్ సింబల్ టక్క టక్క అని నొక్కితే 2 సార్లు మీరు నేను చేసేటన్నీ మీకు వస్తుంటాయి. అబ్బా రెడీ అయిపోయింది, ఇంకా చూడండి. ఇంకా తింటే ఇంకా చూడు మ్యాడ్ మామ వంటనా అదా అనాలా. ఇంకా మీరు ప్లీజ్ మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కానీ కొద్దిగా షేర్ కూడా చేసానుకో 10 మందికి నా వీడియో పోతుంది. నేను కొద్దిగా ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తానా, అంతా ఒకటే. నేను చూడు ఇంకా ఎతుకుతాను దీంట్లో. ఉంది మచ్చా టేస్ట్ అదుస్.
చూడు ఒక్క స్పూన్ తిన నాకే మళ్ళీ ఇంకో స్పూన్. ఇంకా మీరు ఒక్కసారి రుచి చూసినారనుకో ఇంకా ఆ కథనే వేరు ఉంటుంది. ఇంకా ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోతుంది దయచేసి. బాయ్ మచ్చా, బాయ్ బాయ్.